హలో గైస్, మెంటల్ మాస్టర్బేషన్ గురించి వినుంటారు. అట్లాంటిదే ఒకటి మెంటల్ మాస్టర్బేషన్ ఉందని కూడా తెలుసుకోండి. ఏంటంటే ఇది చాలా ఇప్పుడున్న యువతలో కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇది చాలా వేధిస్తున్న ఒక సమస్య. మెంటల్ మాస్టర్బేషన్ అంటే ఏంటంటే మానసిక స్వీయ సంతృప్తి. అంటే ఏ పని కూడా చేయకముందే దాన్ని ఊహించుకోవడం, మనం అది రీచ్ అయినట్టు మనం ఇట్లా ఊహల్లో వెళ్ళిపోవడం అనమాట. ఏంటంటే ఆలోచనలు, కల్పనలు చేసుకుంటూ మనం వెళ్ళిపోతాం. చర్య ఏముండదు, అసలు చర్య అనేది ఉండదు. దీనికి నిజమైన మూలాలు ఏంటంటే భయం. అంటే ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే అది సాధిస్తామా లేదా అనే భయం, రిస్క్ తీసుకుంటే మళ్ళీ దాన్ని చేరుకుంటామా లేదా అనే భయం. అంటే దాని గురించి ఆలోచిస్తూనే సురక్షితంగా ఆలోచనల మధ్యలోనే ఉండిపోవడం అనమాట. ఇంకోటి ఏంటంటే ఏదో ఆలోచనలు చేసి ఇతరులను పట్టించుకోకపోవడం అనమాట. అంటే ఉన్న లక్ష్యాలు కానీ మిగతా వాటిని పట్టించుకోకుండా ఉండడం దీని మూలాలు. సిచ్యువేషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైనా ఒకటి చూసి హీరో కానీ హీరోయిన్ కానీ లేదంటే ఎవరో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఏదో ఒకటి చేస్తే అలాగే మనం చేయాలి అనుకోవడం. కానీ అట్లాంటివి రీచ్ కాకుండానే జస్ట్ మనసును ఉత్తేజపరచుకోవడం, జస్ట్ ఆ ఉత్తేజాన్ని పెంచుకోవడం తప్ప చర్య అనేది ఏముండదు అనమాట, చేయడం అనేది ఏముండదు. ఇంకోటి ఏంటంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్. డిఫాల్ట్గా ఈ ఆలోచనలన్నీ డిఫాల్ట్గా జరుగుతూనే ఉంటాయి, సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంటాయి. అధికంగా పనిచేసి స్వీయ ఆలోచనలు ఏం చేస్తాయంటే పెంచుతూ ఉంటారు అనమాట. సో దీనివల్ల ఏంది ఆందోళన వస్తుంది, డిప్రెషన్. అండ్ ఇది చర్య అనేది లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు బాగా ఆలోచనలు చేస్తున్న కొద్దీ మైండ్ అనేది రెస్ట్ కోరుకుంటుంది అనమాట, అలసిపోతుంది. దీని పరిణామాలు ఎట్లుంటాయంటే నేను ఇందాక చెప్పినట్టు ఆందోళన కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, లేదంటే ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు. ఈ చర్యకు బదులుగా ఆలోచనలు మాత్రమే చేయడం వల్ల ఇట్లాంటివి జరుగుతాయి అనమాట. యువతలో ముఖ్యంగా మానసిక అలవాటుగా మారింది ఇది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. ఆలోచిస్తూనే ఉంటారు, కాకపోతే ఏం చేయరు, కాబట్టి ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఇవి దూరం చేసే మార్గాలు ఏంటిదంటే ట్రిగ్గర్ ఎక్కడ ఉంది, దానికి ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ ఎక్కడ ఉందని గమనించి దాన్ని యాక్టివిటీస్, చర్యలతోటి భర్తీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గోల్స్ పెట్టుకోవడం అనమాట. చిన్న గోల్స్ పెట్టుకోవడం చేస్తే ఇది భర్తీ చేయొచ్చు. అండ్ మనం సాధించాలనుకున్న లక్ష్యం అనేది స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అడ్రస్ చేయడానికి చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కూడా దీన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందని నిపుణులు మనకు చెప్తున్నారు. కాబట్టి మాస్టర్బేషన్ ఈజ్ వెరీ బ్యాడ్. అండ్ మెంటల్ మాస్టర్బేషన్ అనేది ఇంకా మన జీవితాన్ని నాశనం చేస్తారు.